హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అఖండ 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయిన ఇద్దరు రామ్ అచంట, గోపి అచంట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. అయితే దీనికి వస్తున్న రెస్పాన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, కాకపోతే ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉందని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది. అంటే ఇండస్ట్రీలో అఖండ 2 పట్ల నెగిటివిటీ అంటే ఏంటి, ఇండస్ట్రీలో ఎవరన్నా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు అనే చర్చలకు దారితీసింది. మరి వాళ్ళ కామెంట్స్ ఎలా చూడొచ్చు, మరి ఇండస్ట్రీలో నిజంగా అఖండ 2 పైన నెగిటివిటీ ఉందా సార్? అఖండ 2 రిలీజ్ అయింది. అది చాలా దాని చుట్టూ దాదాపు 2 వారాల నుంచి చర్చ నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 12వ తేదీ రిలీజ్ అయింది. దానివల్ల అది చర్చ అయింది. ఎందుకంటే బాలకృష్ణ సినిమా ఈ స్థాయిలో ఆగిపోవడం అనేది ఎవరూ ఊహించలేదు. దీని వెనక జగన్ ఉన్నాడని, లేకపోతే మెగా క్యాంప్ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనా హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచి సినిమాని ఆపేసింది. దాని తర్వాత కోర్టు బయట వాళ్ళు పరిష్కరించుకొని ఆ ఒప్పందాన్ని కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని రిలీజ్ అయితే చేయగలిగారు. దీనివల్ల ఏమైందంటే సినిమాకి అంతకుముందు 2000 థియేటర్ల పైన దొరికాయి 5వ తేదీ. దాని తర్వాత హిందీలో దురంధర్ రావడం, అది సూపర్ హిట్ కావడం, దాంతో అది ఇంకా థియేటర్లను పెంచుకోవడం, ఈ లోపల వేరే సినిమాలు రిలీజ్ కావడం, ఈవెన్ ధనుష్ సినిమా కూడా బాగా ఆడుతుండడం, దీనివల్ల ఏమైందంటే వేరే భాషల్లో కూడా వేరే ప్రాంతాల్లో అంటే తమిళ్, కర్ణాటక, కేరళ, హిందీ బెల్ట్ ఇవి ఇక్కడంతా థియేటర్లు తగ్గిపోయినాయి. ఇక అబ్రాడ్లో కూడా ఓవర్సీస్ మార్కెట్లో కూడా థియేటర్ల హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయిపోవడం, తర్వాత మన అవతార్ రాబోతుండడం, దీంతో అక్కడ కూడా థియేటర్లు తగ్గిపోయినాయి. సో అందువల్ల బడ్జెట్ అయితే బాగానే ఉంది, బడ్జెట్కి ఏమీ ఇబ్బంది లేదు. బడ్జెట్ లేట్ అవడం వల్ల బడ్జెట్ ఏమో పడిపోలేదు, ఇంకా పెరిగింది కూడా. కాబట్టి అది ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాక్టికల్ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. సో ఈ నేపథ్యంలో నిన్న మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అన్నీ పాజిటివ్గానే లేవు, కొంత మిక్స్డ్ టాక్లోనే రివ్యూలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్లు నిన్న మీడియాతో మాట్లాడారు. రామాచంట అండ్ గోపయాచంట 14 రీల్ ప్లస్ వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుతూ కామెంట్లు చేశారు కొన్ని. అదేంటంటే ఫస్ట్ వాళ్ళు సారీ చెప్పారు లేట్ అయిన దానికి. అట్లాగే దిల్ రాజు, మ్యాంగో రామ్ ఇద్దరు మాకు హెల్ప్ చేసి మా క్రైసిస్ని డీల్ చేయడంలో వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళిద్దరు కృతజ్ఞత అని చెప్పారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ప్రొడ్యూసర్లకు కామనే. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు కూడా చాలా కాలం సినిమా రంగంలో ఉన్నారు, చాలా సినిమాలు తీస్తారు. ఆ క్రమంలో మహేష్ బాబుతో ఆగడు, తర్వాత 1, నేనొక్కడిని, ఇలాంటి సినిమాలకు వాళ్ళకి లాస్ వచ్చింది. సో మిగతా కొన్ని సినిమాల్లో కూడా లాస్ వచ్చింది. దాన్ని భరిస్తూ వాళ్ళు మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో లావాదేవీలు అనేవి మామూలే, ఏ బిజినెస్లు చేసినా అప్పులు ఉండడం అనేది మామూలే. అది వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్నప్పుడు ఆ గొడవలు కూడా మామూలే. అలాగే వచ్చాయి. మొత్తానికి అది ఇండస్ట్రీలో పెద్దలు కలిసి మొత్తానికి సాల్వ్ అయితే చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేసింది ఏంటంటే, దీని మీద మిక్స్డ్ టాక్ వస్తుంది కదా, మీరు ఎలా దీన్ని చూస్తారంటే, బయట మిక్స్డ్ టాక్ లేదు, బాగా రిసెప్షన్ బాగుంది, గ్రౌండ్ రిపోర్ట్లు ఎంత బాగున్నాయి, కలెక్షన్లు బాగున్నాయి, టికెట్లు కూడా వేగంగా అమ్ముడుపోతున్నాయి, కానీ ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉంది అనేది వాళ్ళు చెప్పారు. విత్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా మీద నెగిటివిటీ ఉంది తప్ప ప్రేక్షకుల్లో లేదు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇది ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. దీనికి ఎవరు ఇండస్ట్రీలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, పనిగట్టుకొని చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. అట్లాగే రివ్యూల మీద కూడా వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు రివ్యూ వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అసలు రివ్యూల్ని 2 రోజులు బ్యాన్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈవెన్ దిల్ రాజు కూడా చాలా ఆవేదనలు వ్యక్తం చేశాడు. ఎందుకంటే రివ్యూలు చెప్పడం వల్లనే నెగిటివ్గా రివ్యూలు చెప్తున్నారు, కనీసం ఆగట్లేదు, 1 డే కూడా ఆగట్లేదు, అప్పుడే రివ్యూలు చెప్పేస్తున్నారు, రివ్యూలు చెప్పడం వల్లనే మాకు ఓపెనింగ్స్ రావట్లేదు అనేది వాళ్ళ ఆవేదన. అందులో అసలే వాస్తవం లేదని చెప్పలేం, కొంతవరకు వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచే రివ్యూలు, సినిమా రిలీజ్ మరుసటి రోజైనా కూడా ముందు నుంచే రివ్యూలు చెప్పడం, అది ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది పొలిటికల్గా డివైడ్ అయిపోయారు కాబట్టి
బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే వైసీపీ బ్యాచ్ అంతా యాంటీ రివ్యూలు చెప్పేయడం. అట్లాగే ప్రోగా కూడా అంతే. బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతా ఉందంటే బాలకృష్ణ బ్యాచ్, తెలుగుదేశం బ్యాచ్ ఆకాశానికి ఎత్తడం కూడా అలాగే జరుగుతుంది. 2 జరుగుతాయి ఇక్కడ. ఓన్లీ నెగిటివిటీ అనే కాదు. 2 బ్యాచ్‌లు ఉంటారు. వీళ్ళు కొంతమంది ఖర్చు పెట్టుకొని కూడా వీళ్ళు పెయిడ్ రివ్యూలు, పెయిడ్ పోస్టులు పెట్టిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. మార్కెటింగ్ అంటే అన్నీ ఉంటాయి ఇంకా. కాబట్టి అన్నీ డీల్ చేయాలి గానీ నాకు నెగటివిటీ ఉండకూడదు. అందరూ పాజిటివ్‌గా ఉండాలంటే ఎలా అవుతుంది? ఇప్పుడు డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తారు. డబ్బులు పెట్టుకొని సినిమా చూసినోడికి నా సినిమా నచ్చకపోతే వాడు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందంటే పక్కోడికో ఎవరికో చెప్పేవాడు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. టక్కన ఒక పోస్ట్ కొడతాడు దాంట్లో. ఈ సినిమాకి పోయినరా బాబు తలనొప్పి వచ్చేసింది అని పెడతాడు. అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో అలాగా అట్లాగే రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా ఛానల్స్ ఇప్పుడు లేట్‌గా చెప్తా ఉంటే ఆ రివ్యూలను కూడా చూడడు. యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉంటది? హాట్‌గా వడ్డించాలి. లేకపోతే అది చూడరు. చూడకపోతే ఛానల్ నడవు. అందుకని రివ్యూలు కూడా పోటీ ఉంటది. కాబట్టి ఈ నేచర్ ఇదంతా అర్థం చేసుకొని డీల్ చేయాలి తప్ప ఎవడి మీద పడి ఏడిస్తే కష్టం. బలవంతంగా ఆపుదామంటే కుదరదు. కాబట్టి వీళ్ళు ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా సేఫ్ ఆల్రెడీ ఈ సినిమాకి. ఆ మేరకు ఈ సినిమా బాలకృష్ణ స్టామినా వలన సినిమా ఏమైందంటే ముఖ్యంగా అఖండ పెద్ద హిట్ అవ్వడం. బాలకృష్ణ వరుసగా ఆయన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో హిట్ అవుతూ ఉండడం. అట్లాగే డైరెక్టర్ అండ్ హీరో అంతకుముందు చేసిన లెజెండ్, సింహ, అఖండ ఈ 3 హ్యాట్రిక్ కొట్టడం. వీటన్నిటి రీత్యా ఈ సినిమాకి ముందే బిజినెస్ అయిపోయింది. ప్రొడ్యూసర్లు సేఫ్ ఈ సినిమాకి. ఆ మేరకి ఎప్పుడైనా కూడా ప్రొడ్యూసర్లు సేఫ్గా ఉండాలని అందరూ కూడా కోరుకోవాలి. ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయ్యి మళ్ళీ కంటిన్యూట్ అవ్వాలంటే ప్రొడ్యూసర్లు సేఫ్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏమంటే మేమెందుకు జనాల మీదకి వేయాలి, భారం ఎందుకు వేయాలి, అసలు హీరోలకి ఎందుకు 100 కోట్లు తీసుకోవాలి అనేది అంటున్నారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. హీరోలకు మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మార్కెట్ లేకపోతే హీరోలకి ఎందుకు వెళ్ళి ఇస్తారు? సో ఆ మార్కెట్ మా వల్ల క్రియేట్ అయింది కాబట్టి మాకు ఎక్కువ ఏంటి అని హీరోలు అడగడం తప్పే ఉంది. సో అలాగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో నిన్నేం బలవంతం చేసి వచ్చి లాక్కొచ్చి నీ జోబులోంచి మేము డబ్బులు తీసుకోవట్లేదు. నువ్వు చూస్తే చూడు, చూడకపోతే పో. నువ్వు వేరేవి కొంటున్నావు కదా, వేరే వస్తువులు అవి డబ్బులు ఎక్కువ ఉన్నాయని నువ్వేమన్నా ఆపేస్తున్నావా? నీకు ఇష్టం ఉంటే కొంటావు, లేకపోతే లేదు. సినిమా కూడా అంతే. ఇది ఒక ప్రోడక్ట్. నీకు అవసరమైతే కొనుక్కో, అవసరం లేదంటే కొనొద్దు అనేది కూడా చెప్తున్నారు. ఇదేం నెసెసిటీ కూడా కాదు. ఎంటర్టైన్మెంట్ నెసెసిటీ కంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాము. ఎంటర్టైన్మెంట్ అంటే నీకు అవసరం ఉంటే చూడాలనిపిస్తే దూలుంటే చూడు, కొని, లేకపోతే వెయిట్ చెయ్యి అనే యాంగిల్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇండస్ట్రీలోనే కాదు, వాళ్ళు మరి పొలిటికల్గా మనకి ఎందుకు అనుకున్నారు, నిజానికి వైసీపీ వాళ్ళు దీని మీద ఎక్కువగా నెగిటివ్గా చేస్తున్నారు. ఇది మామూలే. వైసీపీ ఎప్పుడైనా కూడా వాళ్ళు తమకి పడని హీరోలు అంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్ని నెగిటివ్గా వాళ్ళు తీసుకొస్తారు. అదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు. కానీ దానివల్లనే సినిమాలు ఫ్లాప్ అవుతాయా? సినిమాలో దమ్ముంటే నెగిటివ్గా చేసినా ఏమి చేసినా సినిమాలు హిట్ అవుతాయి. నెగిటివిటీ కూడా ఒకసారి ప్లస్ అవుతుంది. కానీ సినిమా బాగాలేదని వచ్చినప్పుడు లేదా మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు మాత్రం నెగిటివిటీ కొంత పనిచేస్తుంది. ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఏంటంటే ఇవాళ రివ్యూలు చూసి కూడా సినిమాలకు పోవడం, ఆగిపోవడం చేయట్లేదు జనం కూడా ఏంటంటే ఎవడు ఒక రివ్యూని చూసి ఇది చేయట్లేదు. వాళ్ళకి కొంత అలవాటుగా ఏర్పరచుకుంటారు. ఒక 5-6 రివ్యూలు చూస్తారు, రేటింగ్స్ చూస్తారు. తర్వాత తమ వాళ్ళు ఎవరన్నా ఫేస్బుక్లో కానీ ఇంకో ఇన్స్టాలో కానీ పోస్టులు పెట్టారో చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి సినిమాకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూడడం అనేది కన్జంప్షన్లో చివరిలో ఉంటుంది. నీకు మంత్లీ బడ్జెట్లో నీకు ఫస్ట్ ఏంది, అవసరాలు ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. నీడ్స్ అంతా తీరిపోయినాక నువ్వు మిగతా వాటికి ఖర్చు పెడదాం, ఎంటర్టైన్మెంట్కు ఇంకో దానికి సరదాకు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. కాబట్టి ఆ ఖర్చు అనేది ముఖ్యంగా సినిమా అనేసరికి ఒక ఫ్యామిలీ 4 కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కనీసం వాళ్ళకి 2000 అయిపోతుంది ఈ మధ్యకాలంలో సినిమాలకి. సో 2000 ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఈ సినిమా వర్తా, 2000 వర్తా కాదా అని. మామూలు ఒక వ్యక్తి వెళ్ళి రావాలన్న సినిమాకి ఇవాళ ఏమైపోతుంది, ఒకరే వెళ్ళరు, ఎవరినో పిలుస్తారు. సో అలాగే ఇద్దరు వెళ్ళినా కూడా మినిమం 500 నుంచి 1000 రూపాయల వరకు సినిమా అయిపోతుంది. ఎందుకంటే ట్రావెల్ ఇవన్నీ కలిస్తే 700 నుంచి 1000 రూపాయలు ఖర్చు పడుతుంది. ఇంత పడేటప్పుడు వాడు అన్నీ చూసుకొని కదా వెళ్తాడు. సినిమాకి వెళ్ళాలా లేదు, రివ్యూలు చూస్తారు, ట్రైలర్ చూస్తారు, టీజర్ చూస్తారు,
ఇవన్నీ చూసుకొని వెళ్తారు. అంతేగాని నేను నాకు నచ్చలేదు సినిమా అని చెప్తే పలానాయన సినిమా బాగాలేదన్నాడు కాబట్టి నేను వెళ్ళనని ఎవడు అనుకోడు, బాగుందన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు. కానీ మేకర్స్కి ఏంటంటే వాళ్ళకున్న ఇబ్బందుల రీత్యా వాళ్ళు ఎవరి మీద దీన్ని ఈ ఫ్లాప్ కానీ లేకపోతే డబ్బులు రాకపోతే ఎవరి మీద వేయాలని కారణాలు అన్వేషించేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ కారణాలలాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టలేం ప్రొడ్యూసర్ని. విత్ ఇన్ ద ఇండస్ట్రీనే కాదు, అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ కూడా నెగిటివిటీ అనేది ఇవాళ క్రియేట్ చేసే బ్యాచ్లు ఉన్నారు, అంటే పొలిటికల్గా. కాబట్టి అట్లాంటప్పుడు ఇదే ప్రొడ్యూసర్లు చెప్పాలి కదా, బాలయ్య సినిమాలో అఖండాలో జగన్ క్యాంటీగా ఎందుకు డైలాగులు పెట్టారు, జగన్ ఫ్యాన్ని కించపరుస్తూ ఎందుకు చేశారు. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయకూడదు అనేది ఏమి రూల్ లేదు కదా. మీరు చేస్తే మేము చేస్తామని అంటారు. ఫైనల్గా సినిమా బాగుంటే ఎవడు ఆపలేడు. సినిమా మిక్స్డ్ టాక్ ఉన్నప్పుడు ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.